హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. పచ్చింతకాయలతో పులిహోర చేస్తున్నానండి. ఇప్పుడు సీజన్ కదా, పచ్చింతకాయల సీజన్. మనకు విలేజ్లో అయితే పచ్చింతకాయల చెట్లు ఎక్కువగా ఉంటాయి. సిటీలో అయితే మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా పచ్చింతకాయలు. ఇయర్ అంతా లెమన్తో కానీ పొండి చింతపండుతో కానీ పులిహోర చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇయర్లో ఒక్కసారి పచ్చింతకాయల సీజన్ వచ్చినప్పుడు పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పచ్చింతకాయలను బాగా వాష్ చేసి స్టవ్ పైన ఉడకబెట్టుకున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత పై పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. పై పొట్టు తీసి చేత్తోనే బాగా మ్యాష్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసి చేత్తోనే మ్యాష్ చేసుకుంటూ చింతకాయ అంతా తొక్కంతా తీసి పక్కన పెట్టుకోవాలి. చింతకాయ తొక్కంతా పక్కన తీసి పెట్టుకున్నాక వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్టు, పచ్చిమిర్చి వేసి స్టవ్ పైన పెట్టి చింతపులుసు కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సాల్టు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే ఆయిల్లో పచ్చిమిర్చి సాల్ట్తో వేగినప్పుడు తినడానికి టేస్ట్గా ఉంటుందండి. తర్వాత పల్లీలను కూడా వేసుకొని వేయించి మెంతి పొడి, పసుపు, ఇంగువ వేసి వేయించి చింతపులుపు వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకోవాలి. చింతపులుసు మీ రైస్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఆవపిండి వేయాలండి. ఈ ఆవపిండి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవాలు లైట్గా వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. తర్వాత అంతా కలిపి రైస్లోకి వేసి కలుపుకుంటే పచ్చి చింతకాయల పులిహోర రెడీ. ఈ రైసు చాలా బాగుంటుంది. మనము సీజన్లో ఒక్కసారి పచ్చింతకాయల సీజన్ వచ్చినప్పుడు ఇలా పచ్చింతకాయల రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.